నా వీడియో కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లీడర్స్, వెరీ సారీ అండి, వెరీ వెరీ సారీ. సో మిమ్మల్ని చాలా సఫర్ అయింది. సో, కొద్దిగా డ్రైవింగ్ జర్నీలో ఉండడం వల్ల ఇబ్బంది కలిగింది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హార్టీ వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్ టు ద సెషన్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ పేషెన్స్. చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో సెషన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు సో నేను గ్రాటిట్యూడ్ తో స్టార్ట్ చేస్తున్నాను. మొదటగా భగవంతుడికి అండ్ అదేవిధంగా ఆ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అండ్ దాంతో పాటుగా ది గ్రేట్ వెస్టేజ్ మేనేజ్మెంట్ కు, అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్స్ కి, ఆ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కు, ఎస్పెషలీ అందరి అప్లయన్స్ అందరికి, అండ్ మా టీమ్ మెంబర్స్, నా లైఫ్ లైన్స్ అందరికి, అండ్ అదేవిధంగా లవ్ లైన్స్ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి, వ్యక్తులకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఒకసారి ఆ, నా గురించి మీకు కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో నా పేరు, స్క్రీన్ షేర్ అవుతుంది కదండి? అవుతాను సార్. ఎస్. ఓకే ఓకే, కొద్దిగా రైట్ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నా పేరు ఉమాశంకర్. సో మా వైఫ్ పేరు లక్ష్మీ హరిత. అండ్ నాకు ఇద్దరు అబ్బాయిలు అండి, ఒకటికి 13 years, ఒకటికి 10 years. సో నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ చదువుకున్నది, ఎంబీఏ హెచ్ఆర్ నాది. సో ఆల్మోస్ట్ ఈ వెస్టేజ్ లోకి రాకముందు నాకు నియర్లీ 17 సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ లాస్ట్ నా జాబ్ వచ్చేసి హైదరాబాద్ మెట్రో రైల్లో నేను ఉప్పల్ డిపోలో అడ్మిన్, అసిస్టెంట్ మేనేజర్ అడ్మిన్ గా జాబ్ చేయడం జరిగింది అప్ టు 2021 వరకు. తెచ్చుకున్నా. అండ్ యాజ్ ఎ పిన్ లెవెల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉండడం జరిగింది. ఓకే. సో దాంతో పాటుగా ఆ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, సో మీ అందరికి తెలుసు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి కో ఫౌండర్స్ గా ఆ, ఆ, మనం 2000 స్టార్ట్ 4 years కంప్లీట్ చేసుకుని ఫిఫ్త్ ఇయర్ లో ఉన్నాం, కో ఫౌండర్ గా ఉండడం జరుగుతుంది. రైట్. సో ఇది బిఫోర్ నేను ఎలా ఉండేవాడిని వెస్టేజ్ రాకముందు మెట్రోలో, అండ్ వెస్టేజ్ కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను అనేది మీకు ఇక్కడ క్లియర్ గా కనపడుతోంది. ఓకే. సో నా ఫస్ట్ చెక్ ₹400 అండ్ నా హైయెస్ట్ చెక్ వెస్టేజ్ ద్వారా 1,05,000 అనేది తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ సెషన్ మీకు ప్రజెంట్ సార్ స్టోరీ. సార్, చెప్పండి. నెట్వర్క్ ఇష్యూ వస్తుంది సార్. ఒక్క నిమిషం ఆపుతున్నాను, కార్ హోల్డ్ చేసి. ఇప్పుడు వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే సార్. కార్ ఆపేసాను. ఓకే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. సారీ. సో ఇవాళ జర్నీలో ఉండడం మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఓకే. సో రైట్. సో చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాం. స్టోరీ ఏంటంటే ఒక చెట్టు మీద రెండు కోతులు ఉంటాయి. సో ఆ కోతులు ఏంటంటే ఆ చెట్టు మీద ఉన్నప్పుడు నైట్ లో, ఇలాంటి టైంలో, ఈ సందర్భంలో ఆ, ఆకాశవాణి నుంచి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ ఏంటంటే ఈ కోనేరులో ఏదైతే ఈ చెరువు ఉంటుందో దాంట్లో దూకుతారో వాళ్ళు పొద్దున్న కల్లా వాళ్ళు అనుకున్నది జరుగుతుంది అని ఆ మెసేజ్ ఆకాశవాణి నుంచి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు సరే యాజ్ యూజువల్ గా నైట్ అయిపోతుంది. పొద్దున్నే
2 o'clock టైంలో ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉన్నటువంటి రెండు కోతుల్లో ఒక కోతి ఆ నీళ్ళలోకి దూకడం జరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఆ నీళ్ళలోకి దూకిందో ఆ కోతి ఒక ఆడకోతి అన్నమాట. సో యువరాణిగా మారిపోతుంది. సో పొద్దున్నే ఆ లేయంగానే ఆ ఉన్నటువంటి రెండో కోతి మగ కోతి ఆ కొమ్మ మీద నుంచి వెతుక్కుంటూ ఉంటుంది. ఆడకోతి కనపడట్లేదు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయింది అని. సో అక్కడ ఉన్నటువంటి ఆ యువరాణిని అడుగుతుంది అనమాట. సో ఏమని అడుగుతుందంటే, ఇక్కడ మా దగ్గర ఇంకో కోతి ఉండేది కదా, మీరు చూసారా అని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆ యువరాణి అంటుంది, ఆ ఆడకోతిని నేనే అని అంటే, ఇది మగ కోతి వెంటనే షాక్ అవుతుంది అనమాట. షాక్ అయ్యి అదేంటి అంటే, అవును రాత్రి మరి ఆకాశవాణి చెప్పింది నువ్వు వినలేదా, సో ఈ నీళ్ళలో దూకితే మనం అనుకున్నది జరుగుతుందని చెప్పారు. సో అలాంటప్పుడు మరి నేను దూకాను ఆలోచించుకోకుండా అని చెప్తుంది. అంటే వెంటనే మగ కోతిని అడుగుతుంది, నువ్వు ఎందుకు దూకలేదు అంటే, ఏమో అనుకున్నవన్నీ జరుగుతాయి ఏంటి, ఏదేదో చెప్తారో అవన్నీ ఏంటి, సో మనం ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి నేను చేయలేదు అని అంటుంది. అప్పుడు ఆడకోతి ఒక ఎక్సలెంట్ ఆన్సర్ మెసేజ్ అనేది అక్కడ మగ కోతికి చెప్పడం జరుగుతుంది అనమాట. సో నువ్వు తప్పు చేసావు, ఆకాశవాణి నుంచి మెసేజ్ వచ్చింది, వచ్చిన వెంటనే నువ్వు నమ్మి దాంట్లోకి దూకుంటే, కనీసం అక్కడ రిస్క్ చేస్తుంటే నువ్వు నీళ్ళలో దూకి కనీసం నువ్వు మారేదానివి, యువరాణిగా యువరాజుగానో మారేదానివి ఏదో రకంగా. సో మారకపోయినా పెద్ద గొప్ప విశేషం ఏం లేదు, నీ కోతి జీవితం నీకు ఉండేది. కాబట్టి సో ఖచ్చితంగా మనం ఇక్కడ ఇక్కడ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే, లైఫ్ లో మనకి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు టేక్ ఓవర్ చేయడం వల్ల మారితే ఒక గొప్ప లైఫ్ స్టైల్ ని లీడ్ చేయొచ్చు, లేదా మన లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చు. పెద్ద ఇక్కడ నష్టపోయేది ఏమి ఉండదు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా అంతే. సో ఏదైనా సరే, ఏదైనా రిస్క్ లేకపోతే 100% మనకి ఎటువంటి రిస్క్ కూడా దొరకదు. సో ఇది ఇక్కడ ఇవాళ నేను మీకు చెప్పాలనుకున్నటువంటి థీమ్ అది. ఓకే. సో సెషన్ లోకి వెళ్ళిపోదాం. హోప్ ఈ స్టోరీ మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని తీసుకోబోతున్నానండి. అదేంటంటే, ఖచ్చితంగా చేంజ్ అనేది మ్యాండేటరీ అండి. అది ఏ రంగంలో మీరు తీసుకున్నా సరే చేంజ్ అనేది కంపల్సరీగా మనకు మ్యాండేటరీగా అవసరం. అది ఇవాళ ఉన్నటువంటి సందర్భాలు అవ్వచ్చు, టెక్నాలజీ చేంజెస్ అవ్వచ్చు, ఏదైనా సరే చేంజ్ అనేది ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. ఏదైనా ఉంది అంటే కాన్స్టెంట్ గా జరిగేది ఏంటంటే మార్పు. ఎప్పటికప్పుడు మార్పు జరుగుతుంటుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా చేంజ్ అనేది కంపల్సరీ జరిగింది. సో దాని గురించి నేను ఇవాళ మీతో మాట్లాడబోతున్నా. ఓకే. సో దాంట్లో భాగంగానే రూల్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ ఆల్సో చేంజింగ్ వెరీ ఫాస్ట్. సో ఇవాళ ఉన్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి నెట్వర్క్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి నెట్వర్క్ ఇండస్ట్రీ వేరు. చాలా మార్పులు వచ్చాయి. సో అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది మీరు గమనిస్తే చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా మార్పులు రావడం జరిగింది. సో దానికి అనుగుణంగా సో ఇక్కడ మనం ఒక 10 ఇంపార్టెంట్ కీస్ ఈ యొక్క సక్సెస్ కి మనము నెట్వర్క్ మార్కెటింగ్ 2020 తర్వాత ఎందుకు మాట్లాడుతున్నానంటే, పోస్ట్ కోవిడ్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలా ఉండేదో, ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. సో కరోనా ముందు ఎలా ఉండేది, కరోనా తర్వాత ఎలా ఉంది. సో నెట్వర్క్ ఇండస్ట్రీ టెక్నాలజీలు అన్ని మారిపోయి, ఒకప్పుడు మీటింగ్స్ ఎలా జరిగేవి, ఇప్పుడు మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి మనం అందరం ఆల్రెడీ గమనిస్తున్నాం. ఇవాళ మనం కలుస్తున్నటువంటి ప్లాట్ఫామ్ కూడా కోవిడ్ తర్వాత వచ్చిందే. సో కోవిడ్ తర్వాత బాగా పాపులర్ అయిపోయింది. కాబట్టి ఇవాళ కూడా మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో 2020 తర్వాత ఏదైతే మార్పులు జరిగాయో వాటి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో దాంట్లో భాగంగానే ఇవాళ ఒక 10 కీస్ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ 2020 తర్వాత బియాండ్, ఇప్పుడు మనం 2025 లో ఉన్నాం. సో దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో దాంట్లో నేను ఇవాళ మీకు 10 అవర్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ టు మేక్ యూ అన్స్టాపబుల్. మనల్ని ఈ సిస్టమ్ ద్వారా అన్స్టాపబుల్ అవ్వాలి అంటే ఈ 10 అవర్స్ మనం ఖచ్చితంగా తీసుకొని, వీటిని మనం కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు, అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్క నెట్వర్కర్ ఎవరైతే నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే హ్యూజ్, మార్నింగ్ రజనీకర్ గారు కూడా చెప్పారు, సో మనం గొప్ప గొప్ప ఆ, చెక్కులు తీసుకోవాలి, గొప్పగా మనం సక్సెస్ అవ్వాలని చెప్పి సిస్టంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనమును మార్పుని అడాప్ట్ చేసుకోవాలి, చేంజ్ ని యాక్సెప్ట్ చేయాలి, చేంజ్ ని స్వీకరిస్తూ ముందుకెళ్ళాలి. ఇవాళ చేంజ్ అవ్వకపోవడం వల్ల మార్కెట్ లో ఫేడ్ అవుట్ అయినటువంటి సందర్భాలు చాలా కంపెనీలు మనం చూస్తున్నాం. మనం ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా సందర్భాలు మనం చూస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఎస్పెషలీ నోకియా అని, కోడాక్ కెమెరా అని, ఇలా చాలా ఉన్నాయి. మార్పు చెందకుండా ఉండడం వల్ల
ఇవాళ మార్కెట్లో ఫేడ్ అవుట్ అయిపోయి. ఈవెన్ బజాజ్ కూడా అంతే. బజాజ్ స్కూటర్ ఒకప్పుడు ఫేమస్, ఇప్పుడు బజాజ్ కనపడట్లేదు. సో ఇవాళ చాలా విషయాలు చేంజ్ అనేది మ్యాండేటరీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మనం నిజంగా సక్సెస్ అవ్వాలి, గొప్ప లైఫ్ ని లీడ్ చేయాలి, గొప్పగా సాధించాలి, అద్భుతంగా మనం రాణించాలి, గొప్ప టీంని బిల్డ్ చేయాలి, గొప్ప చెక్కులు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కాలానుగుణంగా మనం మార్పు చెందాలి. మార్పు అనివార్యం అంటారు. సో మార్పు అనివార్యం. మార్పు చెందని వాళ్ళు ఇవాళ అక్కడే ఉన్నారు, మార్పు చెందిన వాళ్ళు ఇవాళ ఎక్కడో ఉన్నారు. సో దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మార్పులో భాగంగా మనం ఇవాళ ఈ 10 ఆర్స్, ఏదైతే 10 ఆర్స్ ఉన్నాయో ఖచ్చితంగా మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే. సో దాంట్లో మనం మొదటగా ఏంటి మనం మాట్లాడుకుంటున్నాం అంటే రీలర్న్. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో రీలర్న్ అంటే ఏంటి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో రీలర్న్ అంటే మనము పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ ముందు చాలా మార్పులు ఉండనివే కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తర్వాత మొత్తం మీరు ఇక్కడ గమనించవచ్చు. మీటింగ్స్ ఎలా కండక్ట్ చేసేవాళ్ళు, ఫిజికల్ గా కండక్ట్ చేసేవాళ్ళు, లేదంటే హ్యూజ్ గ్యాదరింగ్స్ తో చేసేవాళ్ళు, ఎక్కడెక్కడ మనం వన్ టు వన్ కలవడాలి, ఇవన్నీ టెక్నాలజీలు వాడేవాళ్ళం. సో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిన తర్వాత టెక్నాలజీని వాడడం మనం మొదలు పెట్టాం. సో జూమ్ వచ్చేసింది, చాలా మీట్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ లో వాడుతున్నాం, యూట్యూబ్ ద్వారా మనం కనెక్ట్ చేస్తున్నాం, లేదంటే సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా ఎన్నో టెక్నాలజీలు మార్పు జరిగింది ఇక్కడ. సో ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి, రీలర్న్. అప్పటి సిస్టమ్ ని నేను ఫాలో అవుతాను అంటే మనం సక్సెస్ కాలేం. సో టెక్నాలజీ మారినప్పుడు మనం కూడా మార్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. సో దానికోసమే రీలర్న్ అని చెప్తున్నాం. సో ఈ రీలర్న్ లో భాగంగానే ఇవాళ మనం చాలా విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ 2025 విత్ ద రూల్స్ ఆఫ్ 95 ఆర్ 2000. నేను 95లో ఫాలో అయ్యాను, 2000లో ఫాలో అయిన రూల్స్ నేను 2025లో ఫాలో అవుతే సక్సెస్ అవుతానంటే నెక్స్ట్ ఇంపాసిబుల్, అది జరగని పని. సో మీరు ఖచ్చితంగా 2025లో సక్సెస్ కావాలి అంటే 2025లో టెక్నాలజీ ఏముందో, 2025లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని మనం అడాప్ట్ చేసుకుంటేనే ఇక్కడ సక్సెస్ అవుతాం. ఓకే. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, ఖచ్చితంగా రీలర్న్, మళ్ళీ నేర్చుకోవాలి, కొత్తగా నేర్చుకోవడానికి మనం ముందుకు రావాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అడాప్ట్ ద మైండ్ సెట్ ఆఫ్ కాన్స్టెంట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అప్డేట్ అవుతుంది ప్రతి చోట. 1996లో ఇండియాలో మొదలవుతే 2016 తర్వాత మార్పు జరిగింది, 21 తర్వాత మార్పు జరిగింది, 23లో మార్పు జరిగింది. అంటే కంపల్సరీ గవర్నమెంట్స్ కూడా గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తున్నాయి, టెక్నాలజీ రిలీజ్ ఏమంటారు గైడ్ లైన్స్ కి ఎక్కడికక్కడ ఏ స్టేట్ కి ఆ స్టేట్ గైడ్ లైన్స్ ఇస్తున్నాయి. అండ్ అదే విధంగా రూల్స్ మారుస్తున్నాయి, గజెట్ వచ్చేసింది, లీగలైజ్ చేసేసింది. సో కంపల్సరీ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు అడాప్ట్ ది మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి, కాన్స్టెంట్ గా లెర్నింగ్ చేసుకోవడానికి ముందుకెళ్ళాలి. దాంతోపాటు ఎవ్రీ చేంజ్ బ్రింగ్స్ అలాంగ్ న్యూ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఖచ్చితంగా అండి. ఒకప్పుడు ప్రాస్పెక్ట్ ని కలవాలి అంటే బండి వేసుకొని ఫిజికల్ గా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాల్సిన సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఎలా వచ్చింది, చేంజెస్ అనేది తీసుకొచ్చింది ఆటోమేటిక్ గా. కొత్త కొత్త విషయాలు మన మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి ఇక్కడ, ఎవ్రీ చేంజ్ బ్రింగ్స్ అలాంగ్ న్యూ పాసిబిలిటీస్, కొత్త కొత్త పాసిబిలిటీస్ మనకు తీసుకొస్తుంది. సో ఇవాళ చూడండి, జూమ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ లో ఇక్కడ నేను ఎక్కడో ఉన్నా, మీరు ఎక్కడో ఉన్నారు, 500 మంది మనం కలిసి మాట్లాడగలుగుతున్నాం. అంటే న్యూ పాసిబిలిటీస్ వచ్చాయి, ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇవాళ లీడ్స్ జనరేట్ చేస్తున్నారు, యూట్యూబ్ ద్వారా లీడ్స్ జనరేట్ చేస్తున్నారు, అదే విధంగా వాట్సాప్ ద్వారా లీడ్స్ జనరేట్ చేస్తున్నాం, ఫేస్బుక్ ద్వారా లీడ్స్ జనరేట్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ చేంజ్ బ్రింగ్స్ అలాంగ్ న్యూ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. కాబట్టి ఫస్ట్ ఆర్ ఏంటంటే రీలర్న్. మనం ఖచ్చితంగా మార్చుకొని నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఓకే. నెక్స్ట్ మనం రికమెండేషన్. సో రికమెండేషన్ అంటే ఏంటండి, మనం ఉన్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఖచ్చితంగా ఏం వాడతామండి, 100% ప్రొడక్ట్ వాడతాం. సో ప్రొడక్ట్ వాడడం తర్వాత మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనం రికమెండ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ రికమెండ్ చేయకుండానే బిజినెస్ చేద్దాం అనుకుంటారు, అది జరగని పని. సో ఇక్కడ రికమెండేషన్ రాకుండా చూడండి, రికమెండేషన్ ఇస్ ద కోర్ ఆఫ్ దిస్ బిజినెస్. సో రికమెండేషన్ చేయకుండా మీరు బిజినెస్ చేస్తానంటే ఇంపాసిబుల్. అందుకే యూజ్ ద ప్రోడక్ట్ అన్నాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటండి, షేర్ ద ప్రోడక్ట్. అంటే షేర్ అంటే వాట్ యుర్ డూయింగ్, యు ఆర్ రికమెండింగ్ ద ప్రోడక్ట్, యు ఆర్ ప్రమోటింగ్ ద ప్రోడక్ట్.
సో ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చేయాలి, రికమెండేషన్ అనేది కంపల్సరీ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్ రికమెండ్ చేయకుండా బిజినెస్ చేస్తారు. సో దయచేసి యాక్టివ్లీ అండ్ అగ్రెసివ్లీ రికమెండ్ యువర్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనం చేస్తేనే మనకు బిజినెస్ వస్తుంది, లీడ్స్ వస్తాయి, కస్టమర్ బేస్ తయారవుతుంది, చాలా విషయాలు మనకు ముందుకు వెళ్తాయి. సో 100% మనం ఏం చేయాలి, సెకండ్ ఆర్ ఏంటంటే దీన్ని మనం రికమెండ్ చేయాలి. సో ఇది సెకండ్ ఆర్ అన్నమాట. రికమెండ్ చేయకుండా మనం బిజినెస్ చేయలేం. చాలా మంది ఏం చేస్తారంటే వేరే వాడితో ఇక్కడ రికమెండ్ చేయడానికి ఇష్టపడరు, అది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ చూడండి, రీపర్చేజ్. రీపర్చేజ్ అంటే ఏంటి, ఈ బిజినెస్ మెయిన్ మనం ఏం చేస్తాం, కంపెనీ కూడా మనకి ఏం పెట్టింది, రీపర్చేజ్ అని ప్రతి ఒక్కరికి పెట్టింది. సో రీపర్చేజ్ అంటే ఏం చేయాలి, మనం ఇక్కడ చూడండి, యూ షుడ్ బి ద నెంబర్ 1 కస్టమర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్. సో ఫస్ట్ మనం ఉండాలి యాజ్ ఎ కస్టమర్ గా, మనం వాడి ఇతరులకి చెప్పాలి, రీపర్చేజ్ చేయాలి కదా. సో రీపర్చేజ్ చేయకుండా మనం బిజినెస్ ముందుకు తీసుకెళ్ళగలుగుతామా, తీసుకెళ్ళలేం. కాబట్టి యూ షుడ్ బి ద నెంబర్ 1. ఫస్ట్ మనం ఉండాలి. మన ఇంట్లో మనం వాడుతున్న బిజినెస్ ఏంటండి, వెస్టేజ్ లో ఉన్నాం. మనం వెస్టేజ్ లో ఎన్ని ప్రొడక్ట్స్ మనం వాడగలుగుతున్నామో అన్ని ప్రొడక్ట్స్ మన ఇంట్లో ఉండాలి. వెస్టేజ్ లో దొరకని ప్రొడక్ట్ మాత్రమే బయట ఉండాలి. సో దొరకని బయట నుంచి తెచ్చుకోవాలి, వాడుకోవాలి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే మన దగ్గర ప్రొడక్ట్లు వాడరు, మన ఇంట్లో మన మన కంపెనీ పేస్ట్లు వాడరు, మన కంపెనీ యొక్క షాంపూలు వాడరు, వేరే వాడుతూ దీన్ని రికమెండ్ చేద్దామని చూస్తారు. అట్టెట్లా కుదురుతుంది, అది కుదరదు. అందుకనే యూ షుడ్ బి ద నెంబర్ 1 కస్టమర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, రిటైల్. సో రిటైల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అన్నానంటే ఈ బిజినెస్ లో మనం చూడండి, బిల్డ్ ఎ బిగ్ అండ్ లాయల్ కస్టమర్ బేస్. సో ఫస్ట్ మనము ఎవ్వరు డైరెక్ట్ గా బిజినెస్ చేయడానికి బిజినెస్ లోకి రారు. మీతో వస్తారా, మీరు వెళ్ళి ప్లాన్ చెప్పండి, ప్లాన్ చెప్పగానే రెడీ బిజినెస్ లోకి వచ్చానండి వచ్చేస్తారా, రారు. ఫస్ట్ వాళ్ళకి మీరు ప్రొడక్ట్ అలవాటు చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, యు ఆర్ మేకింగ్ దెమ్ కస్టమర్. సో వాళ్ళని మీరు కస్టమర్ గా తయారు చేస్తున్నారు. సో కస్టమర్ గా తయారు చేసి ఆ కస్టమర్ అయిన తర్వాత వాడంగా వాడంగా అప్పుడు అవుతుంది. సో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అవుతున్నారు, కొంతమంది కస్టమర్లు అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక లాయర్ కస్టమర్ బేస్ అనేది మనం ఇక్కడ తయారు చేసుకోవాలి ఖచ్చితంగా. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు. సో డైరెక్ట్ గా మీరు బిజినెస్ బిజినెస్ వస్తుందా, రాదు. ఫస్ట్ వాళ్ళు, మన కోర్ ఏంటి, ప్రొడక్ట్. ప్రొడక్ట్ వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళు వాడాలి. వాడిన తర్వాత వాళ్ళంటూ కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఒక ప్రొడక్ట్ బేస్కి అలవాటు పడి ఉంటారు. వాళ్ళని మనం కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళని కస్టమర్ గా ఇన్వైట్ చేయాలి, ప్రొడక్ట్ ఇప్పించాలి, వాడమని చెప్పాలి. నమ్మిన తర్వాత మీరు ఇవాళ 10 పీవీలు వాళ్ళు కొని ఉండొచ్చు, బట్ నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు కన్సిస్టెన్సీ 100 పీవీ కొంటారు, ఆ తర్వాత 300 పీవీ కొంటారు, వద్దంటే 500 పీవీ కూడా కొంటారు. బట్ మన వాళ్ళు ఎట్లుంటారంటే స్టార్టింగ్ లోనే 100 కొనిచ్చేయాలి, 300 కొనిచ్చేయాలి కాదు. ఫస్ట్ వాళ్ళని మనం కస్టమర్ గా తయారు చేయాలి. కస్టమర్ గా వాళ్ళని తయారు చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ప్రోడక్ట్ ని బిలీవ్ చేస్తారో, ప్రొడక్ట్ రిజల్ట్ ని వాళ్ళు టేస్ట్ చేస్తారో, 100% మీరు చెప్పకపోయినా వాళ్ళే వెళ్ళి స్టోర్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. వాళ్ళే 50 పీవీ 100 పీవీ చేస్తారు, 100 200 చేస్తారు, 500 కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 100% మనం ఇక్కడ కస్టమర్ బేస్ ని తయారు చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. యువర్ కస్టమర్ బేస్ విల్ గివ్ స్టెబిలిటీ టు యువర్ బిజినెస్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మీ కస్టమర్ బేస్ అనేది మీకు ఒక స్టెబిలిటీని తయారు చేస్తుంది. అందుకే స్టార్టింగ్ లో మనం 7 మిస్టేక్స్ లో ఏం చెప్తామండి, డోంట్ నెగ్లెక్ట్ యువర్ రిటైల్ సేల్స్. సో నెగ్లెక్ట్ చేసామంటే మనకు దెబ్బ పడుతుంది. స్టార్టింగ్ లో ఇన్కమ్స్ అనేవి తక్కువ వస్తాయి. లెవెల్ మారిన తర్వాత, బిజినెస్ పెరిగిన తర్వాత ఇన్కమ్ రావడం వేరు. ఇనిషియల్ గా జాయిన్ అయినప్పుడు మనకు రిటైల్ ద్వారానే మనకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. మన ఎక్స్పెండిచర్ ఇన్కమ్ తయారు చేసుకోవచ్చు, పెట్రోల్ ఖర్చులకి, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఖర్చులకి, ఇవన్నీ మనం రిటైల్ ద్వారానే తీసుకొచ్చుకుంటాం. కాబట్టి సో యువర్ కస్టమర్ బేస్ విల్ గివ్ స్టెబిలిటీ టు యువర్ బిజినెస్. సో 100% ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 10 అవర్స్ లో నెక్స్ట్ మనకి రిటైల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనము 5th అవర్కి వెళ్దాం, రిక్రూట్మెంట్. ఏంటండి, రిక్రూట్మెంట్. సో ఇక్కడ రిక్రూట్మెంట్ లేకపోతే బిజినెస్ ఉందా, లేదు కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలండి, కాన్స్టాంట్ పర్సనల్ స్పాన్సరింగ్ అండ్ న్యూ రిక్రూట్మెంట్ ఈజ్ లైఫ్ లైన్ ఆఫ్ యువర్ బిజినెస్. చాలా మంది స్టార్ కాగానే లేదా సిల్వర్ కాగానే గోల్డ్ కాగానే స్పాన్సరింగ్ ఆపేస్తారు.
అయిపోయింది, నాకు 2-3 లైన్లు ఏర్పడినాయి, ఇంకా నాకు ఇంకా భయమే లేదు, నాకు అక్కడ నుంచి బిజినెస్ వచ్చేస్తుంది, ఇంకా నేను చెక్ తీసుకోవచ్చు అని చెప్పి ఫీల్ అయిపోతారు. బట్ యాజ్ పర్ ప్రాసెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు విఎంసిఎం అయినా సరే, ఏంటండి, విఎంసిఎం అయినా సరే మీ యొక్క పర్సనల్ స్పాన్సరింగ్ ని ఆపుకూడదు. ఇవాళ రేపు కంపెనీ మేనేజ్మెంటే బాలి సరే మనని ఒక ఎక్స్ నెట్వర్కర్ ని తీసుకొచ్చి మన దాంట్లో జాయిన్ చేశారు, అంతకుముందు ఇంకొక ఎక్స్ నెట్వర్కర్ ని తెచ్చి మన బిజినెస్ లో జాయిన్ చేశారు. అంటే మేనేజ్మెంటే పర్సనల్ స్పాన్సరింగ్ ని ఆపనప్పుడు మనం ఇంకా చిన్న చిన్న లెవెల్స్ లోనే మనం పర్సనల్ స్పాన్సరింగ్ ని ఆపితే మనం ఎలా ముందుకెళ్తాం? చాలా మంది ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు అంటే రిక్రూట్మెంట్ చేయడానికి ముందుకెళ్ళట్లేదు. ఫీల్డ్కి వెళ్లకుండా, వన్ టు వన్ చేయకుండా, హోమ్ మీటింగ్లు చేయకుండా, పర్సనల్ స్పాన్సరింగ్ చేయకుండా మనం పెద్ద టీంని తయారు చేయలేము. సో మీరు ఎన్ని ఎన్ని లైన్లైనా తయారు చేసుకోండి, మీరు డెప్త్ లో మీకు నచ్చిన చోట మీరు స్పాన్సర్ చేయాలి, అది మన ఇష్టం. మనం చెక్కులు పెరగాలి, మనం నెట్వర్క్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి, పాసివ్ ఇన్కమ్ ని మనం కూడా 20 lakhs 30 lakhs 40 lakhs ఇన్కమ్ కి వెళ్ళాలి అంటే 100% ఇక్కడ కాన్స్టాంట్ గా పర్సనల్ స్పాన్సరింగ్ అనేది మనం చేయాలి. ఆ పర్సనల్ స్పాన్సరింగ్ మీరు ఎక్కడైనా రిక్రూట్ చేసుకోండి, అది మీ ఇష్టం. మీ డౌన్ లైన్ మీరు ఎక్కడైనా జాయిన్ చేసుకుని మిమ్మల్ని అడిగేంత రైట్ ఎవరికి ఉండదు. బట్ కాన్స్టాంట్ గా మనకు పర్సనల్ స్పాన్సరింగ్ అనేది 100% జరగాలి. చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆవేశంగా కొంత టీంని తయారు చేస్తారు. ఆ టీం తయారు చేసిన తర్వాత వాళ్ళతో జాయిన్ అయిపోయి బిజినెస్ చేసి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోతారు, రిక్రూట్మెంట్ ఆపేస్తారు. సో రిక్రూట్మెంట్ ఆపితే ఏమైపోతుంది? 100% వాళ్ళు స్టాప్ అయిపోయారు అనుకోండి, మీ బిజినెస్ స్టాప్ అయిపోతుంది, ఇన్కమ్ రావడం ఆగిపోతుంది. చాలా మంది ఇవాళ లీడర్స్ పక్క నెట్వర్క్లు ఎందుకు చూస్తున్నారు అంటే ఫీల్డ్కి వెళ్ళి పని చేయకపోవడం వల్ల. అదే ఒకే నెట్వర్క్ లోనే ఉండి ఇక్కడే పని చేసుకుని మనం వేరే స్పాన్సర్ చేసుకుంటూ ముందుకెళ్తే వేరే నెట్వర్క్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ ఏమనుకుంటారంటే కొద్ది రోజులు కష్టపడితే చాలు డబ్బులు వచ్చేస్తాయి. వస్తాయి, డబ్బులు వస్తాయి, కానీ మీరు అంత మంచి టీంని, అంత మంచి నెట్వర్క్ ని మీరు కాన్స్టెంట్ గా బిల్డ్ చేసుకుంటే వస్తాయి. సో దానికి మనం ఏం చేయాలి? కన్సిస్టెంట్ గా కాన్స్టెంట్ గా న్యూ స్పాన్సరింగ్ అనేది మనం చేసుకుంటూ 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 వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు మంచి టీం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. రేపు పొద్దున వద్దంటే కూడా మీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఒక లెవెల్కి వెళ్తారు, ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక లెవెల్ అచీవ్ అయిన తర్వాత కొంత కొంత ఇన్కమ్ తీసుకుంటారు. ఇన్కమ్ తీసుకున్న తర్వాత ఏమైపోతుంది? ఆ ఇన్కమ్ తీసుకొని కొద్ది ఇన్కమ్ టీం వచ్చిన తర్వాత ఆ కొద్ది రోజుల తర్వాత ఆ టీం స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టాప్ అయిపోయిందో వీళ్ళకి ఇన్కమ్ ఆగిపోతుంది. వీళ్ళకి ఎప్పుడైతే ఇన్కమ్ ఆగిపోయిందో సో వెస్టేజ్ లో మాకు వేస్ట్, మాకు డబ్బులు రావట్లేదు అని చెప్పి ఎవరో పక్కనోడు వచ్చి ఇన్వైట్ చేస్తాడు, మా దగ్గర నువ్వు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఐడియా వేసుకొని నీకు డబ్బులు వచ్చేస్తాయని. ఎక్కడైనా ఐడియా వేసుకుంటే డబ్బులు వస్తాయా? ఎక్కడైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఇది పాయింట్ చాలా మంది మర్చిపోతున్నారు. మీరు ఒక్కసారి కొనండి, డబ్బులు వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి? రోజు కష్టపడితేనే నెలకు జీతం వస్తుంది, రోజు షాప్ తీస్తేనే మనకు ఇన్కమ్ వస్తుంది. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా రోజు మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో కాన్స్టాంట్ పర్సనల్ స్పాన్సరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి భ్రమలో ఎవరైనా ఉన్న వాళ్ళే బయటికి వెళ్ళి దెబ్బతిని వాళ్ళు అటు ఇటు కాకుండా ఇప్పుడు వెస్టేజ్కి రాలేక అటు ఆ నెట్వర్క్ చేయలేక కంప్లీట్ గా వదిలేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ లో సిచ్యువేషన్. కాబట్టి కాన్స్టెంట్ గా మనం పర్సనల్ స్పాన్సరింగ్ అనేది ఆపకూడదు. మీరు విఎంసీఎం అయినా సరే మీ యొక్క స్పాన్సరింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి, మీరు ఎదగాలి అనుకుంటే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనము చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ గా మీటింగ్స్ చేస్తూ ఉండాలి. కాన్స్టెంట్ గా ఇవాళ రేపు టెక్నాలజీ మారింది. సో ఒకప్పుడు ఫీల్డ్కి వెళ్ళి చేసుకునేటువంటి సిచ్యువేషన్ నుంచి పర్సనల్ స్పాన్సరింగ్ ఇవాళ మీకు సోషల్ మీడియాలో మీకు నెట్వర్క్ పెరిగింది అనుకోండి, దాని ద్వారా మీరు లీడ్స్ జనరేట్ చేయొచ్చు, ఫేస్బుక్ ద్వారా లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో యూజ్ ఆన్లైన్ టూల్స్, ప్లాట్ఫామ్స్ మీకు ఇవాళ చాలా ఉన్నాయి. ఇవాళ టూల్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. సో జూముల ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నారు, యూట్యూబ్ ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచైనా కూడా మీరు పర్సనల్ స్పాన్సరింగ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాం? యూజ్ యూజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో యూజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండ్ సోషల్ మీడియా ఫర్ కాన్స్టాంట్ న్యూ రిక్రూట్మెంట్. సో మీరు రిక్రూట్మెంట్ అనేది మీరు వీడియోస్ పెట్టుకోవచ్చు, దాన్ని చూసిన వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన వాళ్ళు మీరు నెంబర్ షేర్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మాట్లాడొచ్చు, వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇవాళ మార్కెట్లో వచ్చినాయి. అందుకనే మనం ఫస్ట్ లోనే మాట్లాడుకున్నాం, 1995 లాగా పనిచేస్తా, 2000 లాగా పనిచేస్తానంటే మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ముందుకెళ్ళలేము. చేంజ్ అనేది కంపల్సరీ, మార్పు అనివార్యము. సో మార్పు అనివార్యం అయినప్పుడు మనం సోషల్ మీడియా టూల్స్ కూడా వాడుకుంటూ ముందుకెళ్తూ ఇక్కడ మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
ఓకేనా? సో నెక్స్ట్ మనము రిలేషన్షిప్స్. సో నెక్స్ట్ ఆర్ ఏంటండి? రిలేషన్షిప్. సో ఇక్కడ మనము రిలేషన్షిప్ అనేది చాలా చాలా ముఖ్యం. సో రిలేషన్షిప్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే మీరు ఇక్కడ చూడండి లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సేల్స్ ప్లస్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ మార్కెటింగ్. బయట మీరు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మీరు చూస్తే వాడు ఎలా ఉంటాడంటే, ఒక product ని మనకు అమ్మామా, అమ్మిన ప్రొడక్ట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నామా, అక్కడితో అయిపోయిందా. ఇది సేల్స్ వాళ్ళు చేసే పని. సేల్స్ వాడికి ఏంటి? వాడికి ఇచ్చిన టాస్క్ ఏంటి? ఆ ప్రొడక్ట్ అమ్మాలి, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. నెక్స్ట్ వాడు రీపర్చేజ్ ఇస్తాడా ఇవ్వడా అనవసరం. వాడి టార్గెట్ వాడు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్, యాజ్ ఎ నెట్వర్కర్, మీరు నిజంగా సక్సెస్ అవ్వాలి అంటే ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిజినెస్. మంచి రిలేషన్ ని మీరు మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి మొదలవుతుందండి మీ యొక్క రిలేషన్ అంటే, ఫస్ట్ మీరు ప్రొడక్ట్ వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి మీకు రిలేషన్షిప్ మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం? సేల్స్ ప్లస్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ మార్కెటింగ్. ఇప్పటి వరకు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మార్కెట్ లో మనకి చాలా మంది వెస్టేజ్ చేసిన వాళ్ళు ఎందుకు కనపడతారంటే, వాడు మనకు దొరికాడా, ఐడి వేసినామా, 100 పీవీలు కొనిపించినామా, నెక్స్ట్ టైం వచ్చాడా రాలేదా అనవసరం. ఇది మార్కెట్ లో ఇవాళ చాలా మంది చేస్తున్న పని. బట్ రిలేషన్షిప్ బిల్డ్ చేయకుండా మీరు నెట్వర్క్ ని బిల్డ్ చేయలేరు. ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ ఏ పెద్ద లీడర్ అయినా, మీరు రంజిత్ సార్ని తీసుకోండి, లేదంటే మంజునాథ్ సార్ని మనం తీసుకోండి, వీళ్ళందరూ సక్సెస్ అయ్యారంటే దే ఆర్ మెయింటైనింగ్ ఏ గుడ్ అండ్ హెల్దీ రిలేషన్షిప్ విత్ ద టీమ్. సో కాబట్టి మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ భరోసా మనం కల్పించాలి. ఎస్, మేమున్నాము, మీరు వాడండి, మళ్ళీ మీతో ఫాలో అప్. అందుకే మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనం ఎందుకు ఫాలో అప్ చేస్తాం? సార్ మీరు ప్రోడక్ట్ వాడుతున్నారా, ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది, మా ప్రొడక్ట్స్ బాగున్నాయా? సో వాళ్ళకి ఈ ఫాలో అప్ ద్వారానే మనం రిలేషన్షిప్ ని బిల్డ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కుదిరిందో, రిలేషన్ పెరిగిందో, ఆటోమేటిక్ గా వాళ్ళ నెట్వర్క్ లోకి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్. చాలా మంది రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే బయటికి వెళ్ళిపోతున్నారు. సో చాలా 100% మనం చాలా నిజాయితీగా నెట్వర్క్ ని బిల్డ్ చేసేటప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. యువర్ యాక్చువల్ వర్క్ స్టార్ట్స్ ఆఫ్టర్ యువర్ క్లోజ్ ద సేల్. ఇందాక మీకు అదే చెప్పాను. ఇక్కడ మెయిన్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ప్రొడక్ట్ మనం అతనికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే మన బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అతను వాడి రిజల్ట్ చెప్పిన తర్వాత అక్కడ నుంచి మనకు రియల్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, యువర్ యాక్చువల్ వర్క్ స్టార్ట్స్ ఆఫ్టర్ యూ క్లోజ్ ద సేల్. మీరు ప్రొడక్ట్ ఆ సేల్ క్లోజ్ చేసిన తర్వాతే మీ యొక్క వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సేల్స్ ప్లస్ రిలేషన్షిప్. అందుకే నిజాయితీ ఉండాలి ఇక్కడ. అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు. ఆ క్షణం కోసం, ఆ 100 పీవీల కోసం, ఆ 50 పీవీల కోసం మనం అతన్ని మోసం చేస్తే రేపొద్దున అక్కడ నుంచి మనకు హ్యూజ్ వాల్యూమ్ లేదా ఒక గ్రేట్ లీడర్ ని మనం మిస్ అవ్వాల్సి వస్తుంది. సో దయచేసి, చాలా మంది నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మంత్ ఎండ్ లో పీవీల కోసం వాటర్ ప్యూరిఫైర్లు కొట్టించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, అరే మీ వల్ల మేము మోసపోయినాం, మీ వల్ల మీరు మాకు లక్షల లక్షల బిల్లింగ్లు పెట్టించినారు, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. దయచేసి అలాంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు. మనం ఆ మంత్ లెవెల్ కోల్పోయినా పర్వాలా, కానీ నిజాయితీగా ఉండాలి. మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సో అందుకనే ఇవాళ పెద్ద పెద్ద టీములు కట్టిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారంటే, వాళ్ళు నిజాయితీగా బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు గొప్పగా సక్సెస్ అయ్యి గొప్ప గొప్ప చెక్కులు తీసుకుంటున్నారు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిజినెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనము రిటెన్షన్కి వెళ్తున్నాం. రిటెన్షన్ చాలా ముఖ్యం అండి. రిటెన్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనము రిక్రూట్ చేసుకున్న వాళ్ళని రిటైన్ చేయటం. సో ఇది చాలా చాలా ముఖ్యం. చాలా మంది ఏం చేస్తారంటే, ఒక టీం తయారు చేస్తారు, కొద్ది రోజులు కాగానే వదిలేస్తారు. సో రిటెన్షన్ అనేది చాలా, రిక్రూట్మెంట్ ఎంత ముఖ్యమో కొత్త వాళ్ళని, రిటెన్షన్ కూడా అంత ముఖ్యం. రిటెన్షన్ అంటే ఉన్న టీమును కాపాడుకోవడం. తీసుకొస్తాం, తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం వాళ్ళని తొందరగా వదిలేస్తాం. నా ఫస్ట్ తీసుకొచ్చే టైంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఉండదు వాళ్ళ దగ్గర. చాలా మంది చేసే మిస్టేక్ అదే. తీసుకొచ్చే ముందు వాళ్ళని రెగ్యులర్ కలుస్తాం, ఫోన్లు చేస్తాం, ఫాలో అప్ చేస్తాం, టార్చర్ పెడతాం అనమాట. మనం వాళ్ళని జాయిన్ అయినంత వరకు, ఐడి ఇచ్చేంత వరకు. ఐడి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? అయిపోయా, ఐడి వేసేసినామా, వాళ్ళెవరో నేనెవరో. దయచేసి అలాంటి పనులు చేయకండి.
సో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వండి. ఇవాళ టూల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, మన దగ్గర ఛానల్ ఉంది. సో వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వండి. మీటింగ్స్ పెట్టండి, రెగ్యులర్గా ఆన్లైన్ మీటింగ్స్. సో టు రిటైన్ పీపుల్, వాళ్ళని మళ్ళీ కాపాడుకోవడానికి. మీరు చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు, జాబ్లో మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, జాబ్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక మంచి ఎంప్లాయీని రిజైన్ చేస్తే రిటెన్షన్ చేయడానికి మొత్తం మేనేజ్మెంట్ వస్తుంది. అంతదాకా ఎందుకు సార్? మీరు రిటెన్షన్ చేయాలంటే, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారు మీరు. మీరు ఎయిర్టెల్ సిగ్నల్ సరిగ్గా లేదని చెప్పి మీరు జియోలోకి మారారు. మారడానికి పోర్టబిలిటీ పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జియోలోకి పోర్టబిలిటీ మీరు పెట్టుకున్నప్పుడు 100% మీరు ఎయిర్టెల్ నుంచి మీకు వెంటనే ఫోన్ వస్తుంది. ఏమని? సార్, మీరు ఎందుకు ఎయిర్టెల్ వదిలిపెట్టి పోవాలనుకుంటున్నారు అంటే, మనము భారతీ ఎయిర్టెల్కి ఎక్కడో కొన్ని వేల కోట్ల దానిలలో మనం ఒక కస్టమర్. బట్ మేనేజర్ దగ్గర నుంచి మనతో మాట్లాడతారు. సార్, మా మా దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు ఈ ఆఫర్ ఇస్తాం సార్, మీరు ఈ ఆఫర్లోకి మీరు రండి సార్, మీకు మంచి సర్వీస్ ఇస్తాం సార్, నెట్వర్క్ ఇస్తాం సార్. ఇలా వాళ్ళు అంటే ఒక కస్టమర్. మనం ఎంత అండి, నెలకి మా అయితే ఒక 200 300 రీఛార్జ్ చేస్తాం. సో అలాంటి చోటే మనల్ని వాళ్ళు అంత రిటెన్షన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, బట్ మనం ఏం చేస్తున్నాం? తీసుకొచ్చిన వ్యక్తిని తృణప్రాయంగా వదిలేస్తున్నాం. ఎంత ఈజీగా వదిలేస్తున్నాం అంటే వదిలేస్తున్నాం. సో దయచేసి రిటెన్షన్ చాలా చాలా ముఖ్యం. కొన్ని వేల మందిని మనం తీసుకొస్తున్నాం, అందరూ ఉండకపోయినా కొంతమంది అయితే పక్కా ఉంటారు కదా. సో ఎందుకు మనం రిటైన్ చేయడానికి ఇష్టపడట్లేదు? అందుకే వాళ్ళకి ప్రాపర్గా టూల్స్ ప్రొవైడ్ చేయండి. వాళ్ళు ఎక్కడెక్కడో చూసి, ఏదేదో చూసి వాళ్ళు మారుతూ ఉంటారు. సో మన ఛానల్ ఉంది, మన నాలెడ్జ్ ఉంది, మనది షేర్ చేయండి. సార్ మాకు ఇలా తీసుకోండి, వాళ్ళకి టూల్స్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయండి, బుక్స్ నాలెడ్జ్ ఇవ్వండి, మంచి మంచి వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకి నాలెడ్జ్ తీసుకోవడానికి. సో ఇది ఎప్పుడైతే మనం చేస్తామో 100% మనం పీపుల్ని రిటైన్ చేయొచ్చు. సో ఇక్కడ రిటెన్షన్ అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఎంత రిటైన్ చేసుకుంటామో అంత మనం సక్సెస్ అవుతాం. ఓకే. సో నెక్స్ట్ మనము రీయాక్టివేట్. సో నెక్స్ట్ ఆర్ ఏంటండి? 8th ఆర్ రీయాక్టివేట్. రీయాక్టివేట్ అంటే ఏంటి? మీరు ఇక్కడ చూడండి, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోతారు. కొన్ని కారణాలు, పర్సనల్ రీజన్స్, ఇంకోటి సమ్ XYZ ఏదైనా ఉండొచ్చు. సో వాళ్ళు ఏ సందర్భంలో యాక్టివేట్ అవుతారో మనకు తెలియదు. బట్ మనం వాళ్ళతో రిలేషన్ అనేది కోల్పోకుండా వాళ్ళతో టచ్ లో ఉండాలి, వాళ్ళని మాట్లాడుతూ ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కరోనా హ్యాస్ మేడ్ పీపుల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ సెకండ్ ఇన్కమ్ సోర్స్. సో కరోనా తర్వాత ఏమైపోయిందంటే, వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఒకవేళ ఐడి తీసుకుని ఉంటారు, ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళని మనం ఫాలోఅప్ చేస్తూ 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 ఉంటే ఏదో టైంలో రియాక్టివేట్ అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళని ఆన్ అండ్ ఆఫ్ గా గుడ్ మార్నింగో గుడ్ ఈవినింగో ఏదో మెసేజ్లు పెడుతూ, అప్పుడప్పుడు వీడియోలు పంపిస్తూ, వాళ్ళకి ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు మీటింగ్ యొక్క ప్రమోషన్స్ చేస్తూ, ఇన్వైట్ చేస్తూ, మాట్లాడుతూ, రిలేషన్ బిల్డ్ చేస్తూ వాళ్ళని రీయాక్టివేట్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఒకసారి చూడండి, మన పెద్ద పెద్ద లీడర్స్ చెప్తుంటారు, ఒక సంవత్సరం ఫాలోఅప్ తర్వాతనో 2 ఏళ్ళ ఫాలోఅప్ తర్వాతనో నేను ఈ సిస్టంలోకి మళ్ళీ రీయాక్టివేట్ అయినానని చెప్పి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఆ యొక్క కంటిన్యూషన్ ఫాలోఅప్. సో రీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి, యువర్ ఓల్డ్ అసోసియేట్ కెన్ రీస్టార్ట్ ఎనీ టైం. మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు రీస్టార్ట్ అవుతారో. మీరు ఆ టైంలో పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళు వేరే టీంలోకి వెళ్ళిపోతారు. 100% వెళ్ళిపోతారు. ఇవాళ చాలా మంది, అరే మాకు తెలిసిన వ్యక్తి ఆ టీంలో ఉన్నారు, ఈ టీంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర జాయిన్ అయినారని మనం ఆలోచిస్తూ ఉంటాం. బికాస్ మనం వాళ్ళని కంటిన్యూషన్ ఫాలోఅప్ లో లేకపోవడం వల్ల, వాళ్ళని రెగ్యులర్ గా టచ్ లో లేకపోవడం వల్ల, వాళ్ళు ఏం చేస్తారులే, వాడు ఎప్పుడో వదిలేసినాడు బిజినెస్, వాడు మనకు పనికిరాడు, ఈ డైలాగులు మనం మాట్లాడుతూ ఉంటాం. దయచేసి వాళ్ళని మీరు వదిలిపెట్టకండి. వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు, రేపు చేయకూడదని గ్యారెంటీ ఉంది, ఎల్లుండి చేయకూడదని గ్యారెంటీ ఉంది, నెల తర్వాత చేయకూడదని గ్యారెంటీ ఉంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళని వదిలేయకండి. మాట్లాడుతూ ఉండండి. మాట్లాడడం వల్ల తప్పేం లేదు. మీ ఫోన్ ఆన్సర్ చేయలేదు, నో ప్రాబ్లం. మళ్ళీ అయినా ఆన్సర్ చేయలేదు, నో ప్రాబ్లం. మూడోసారి అయినా ఆన్సర్ చేస్తాడు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? ఖచ్చితంగా మనము ఆ యొక్క ఎప్పుడైతే రియాక్టివేట్ అవుతారో మనకు తెలియదు. సో మన కంటిన్యూషన్ అనేది ఉండాలి. అందుకే యువర్ ఓల్డ్ అసోసియేట్స్ కెన్ రీస్టార్ట్ ఎనీ టైమ్. సో రీయాక్టివేట్ యువర్ ఓల్డ్ ప్యాసివ్ డిస్ట్రిబ్యూటర్స్. కొంతమంది ఆల్రెడీ ఇన్కమ్ తీసుకొని ఆగిపోయి ఉంటారు కొంతమంది. సో వాళ్ళని రీయాక్టివేట్ చేయండి, మాట్లాడండి, గుర్తు చేస్తూ ఉండండి నేను ఉన్నాను అని చెప్పి. ఇవాళ, రేపు, ఎల్లుండి ఏదో టైంలో వాళ్ళు రీకనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషికి అవసరం ఎప్పుడు, ఎలా,
జరుగుతుందో వస్తుందో మనకు తెలియదు. ఇవాళ నాకు ఇష్టం లేదండి, ఇవాళ నాకు అవసరం లేదు, రేపు సడన్ గా నాకు ఏదో జాబ్ తీసేస్తారు. జాబ్ తీసేసినప్పుడు నేను నిజంగా ఏదో చేయాలనుకుంటా, లేదా రేపు రేపు జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు పోవచ్చు. పోవాలన్నప్పుడు నాకు ఏదైనా మళ్ళీ రియాక్టివేట్ అవ్వాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు మనం గుర్తుంటే వాళ్ళు మన టచ్ లోకి వస్తారు, లేదంటే వేరే టీంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి రీయాక్టివేట్ యువర్ ఓల్డ్ అసోసియేట్స్, యువర్ ఓల్డ్ ప్యాసివ్ అసోసియేట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ని రీయాక్టివేట్ చేయడానికి ఎప్పుడు టచ్ లో ఉండండి. నెక్స్ట్ చూడండి, రైట్ స్టార్ట్ ఫర్ న్యూ అసోసియేట్స్. ఇది చాలా ముఖ్యం అండి. కొత్త వాళ్ళని తీసుకొస్తాం, తీసుకొచ్చి ఐడీలు వేస్తాం, బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ప్రొడక్ట్ కొనిపిస్తాం, అన్ని బాగానే ఉంటది. కానీ వాళ్ళకి ప్రాపర్ గా టేక్ ఆఫ్ అంటారు. టేక్ ఆఫ్ అంటే ఏంటి? ఐడి తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రొడక్ట్ వాడాలి. ప్రొడక్ట్ వాడిన తర్వాత వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? వాళ్ళు రెగ్యులర్ గా జూమ్ లో జాయిన్ చేయడానికి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలండి? వాళ్ళకి రెగ్యులర్ గా చూడండి, మేక్ ఎ సిస్టమ్ ఫర్ గివింగ్ రైట్ స్టార్ట్ టు న్యూ అసోసియేట్ ఇన్ యువర్ టీమ్. సో న్యూ అసోసియేట్స్ కి వాళ్ళకి ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి. అందుకే మనం ఏం చెప్తున్నాం అండి? జాయిన్ అవ్వగానే ప్రొడక్ట్ వాడండి సార్, వాడిన తర్వాత మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, షేర్ చేసిన తర్వాత ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయండి. సో ఆర్గనైజ్ చేస్తే మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం, డెమోలు చేస్తాం. ఇవన్నీ మనం అంటే వాళ్ళకి ప్రాపర్ గా ఒక బిజినెస్ ప్లాన్ నేర్పియాలి, 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ నేర్పియాలి, డిబిఎస్ చెప్పాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చెప్పాలి, లిమిటెడ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి. మరి హ్యూజ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తే వాళ్ళకి పిచ్చి ఎక్కుతుంది. కాబట్టి లిమిటెడ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి షేర్ చేయాలి. అంటే ఇక్కడ మనం వాళ్ళకి ఏం చేయాలి? రైట్ సిస్టమ్, రైట్ టేక్ ఆఫ్. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఐడి చేస్తున్నాం, ప్రొడక్ట్ కొనిపిస్తున్నాం, జాయిన్ చేస్తున్నాం, వదిలేస్తున్నాం. మీరు ఇవాళ చాలా మంది మీరు మార్కెట్ లో చూడండి, వెస్టేజ్ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అనే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. కానీ వెస్టేజ్ ఏం తెలుసు అంటే ఏం తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు, ఐడి చేసుకొని ప్రొడక్ట్ వాడినాం అంతే. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ తెలియదు, 7 మిస్టేక్స్ తెలియదు, 7 స్టెప్స్ తెలియదు, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ తెలియదు, డిబిఎస్ అంటే తెలియదు, ఏ ప్రోడక్ట్ దేనికి వాడాలో తెలియదు. మరి తెలియకుండా వెస్టేజ్ ఎలా తెలుస్తుందండి? ట్రావెల్ ఫండ్ తెలియదు, కార్ ఫండ్ తెలియదు, హౌస్ ఫండ్ తెలియదు, 3 జనరేషన్ ఇన్కమ్ కూడా తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు, ఐడి చేసినామా, ఫ్రీ ఆధార్ కార్డు ఇచ్చినామా, ఐడి చేసినామా, దొరికినాడా, 3000 పెట్టి 100 PV కొనిపించినామా, అయిపోయిందా. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. ఇలాంటి సిస్టమ్ వల్ల ఇవాళ మార్కెట్ లో ప్రాపర్ నాలెడ్జ్ వెళ్ళలేకపోతుంది. అందుకే రైట్ టేక్ ఆఫ్ మన టీంలో మెంబర్స్ కి మనం ఇవ్వాలి. దానికోసమే మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో షెడ్యూల్ పెట్టాం. బిజినెస్ ప్లాన్ అని, 7 మిస్టేక్స్ 7 స్టెప్స్, లీడర్షిప్ ట్రైనింగ్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, తర్వాత యూత్, ఉమెన్, తర్వాత సిఎన్టి. ఇవన్నీ మనం ఎందుకు పెట్టాం? ఇట్స్ ఎ రైట్ టేక్ ఆఫ్. ఒక కొత్త వాడు జాయిన్ అయ్యారు ఎవరైనా అంటే, జస్ట్ జూమ్ జాయిన్ చేసి నాలెడ్జ్ ఇచ్చినామంటే ఆటోమేటిక్ అల్లుకొని వెళ్ళిపోతారు. సో మేక్ ఎ సిస్టమ్ ఫర్ గివింగ్ రైట్ స్టార్ట్ టు. సో గివ్ రైట్ బుక్స్ అండ్ రైట్ టూల్స్ టు యువర్ న్యూ అసోసియేట్స్. ప్రాపర్ గా బుక్స్ ఇవాళ మనకు రిచ్ డాడ్ పూర్ డాడ్, తర్వాత ప్రశ్నలే సమాధానాలు. అన్నిటికంటే ఇంపార్టెంట్ బుక్ ఏంటి తెలుసా అండి? కాపీ క్యాట్ మార్కెటింగ్. అద్భుతమైన బుక్ అది. చదివించాలి, తెలుసుకోమనండి, చదవమనండి. రోజుకి 1 పేజా, 2 పేజీల, 3 పేజీల, ఎన్ని వీలైతే అన్ని బుక్స్ చదవమనండి. ఈ వీడియోస్ వినమనండి, రోజు ఒక్క వీడియోను వినాలండి కొత్తగా మనం. సో ఇవాళ ఇంత అనర్గళంగా మేము నాలెడ్జ్ చెప్పగలుగుతున్నాం అంటే మాకు ఎక్కడి నుంచి వచ్చిందండి? నేర్చుకుంటున్నాం. సో మనకు అది రావాలి. ఇవాళ యూట్యూబ్ లో దొరకంది లేదు, ఫేస్బుక్ లో దొరకంది లేదు. రైట్, సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి తీసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు, చెడు తీసుకున్న వాళ్ళు పాడైపోయారు. సో మీకు మంచి కావాలా, చెడు కావాలా, చాయిస్ మందే. సో రైట్ బుక్స్, టూల్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్, రికార్డ్ యువర్ బిజినెస్. వెరీ ఇంపార్టెంట్ అండి. బిజినెస్ ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేయడం అంటే ఏంటి? మనం జూమ్స్ కండక్ట్ చేస్తున్నాం, లేదా ఫిజికల్ మీటింగ్స్ పెడుతున్నాం, ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎంతమంది మన టీం మెంబర్స్ ని మనం ఇన్వైట్ చేస్తున్నాం, ఎంతమంది వచ్చారు, సో ఎంతమందిని తీసుకొచ్చారు. మన దగ్గర ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక రికార్డ్ ఉండాలి. సో నేను ఒక 10 మందికి చెప్పా, వాళ్ళు వచ్చేస్తారు, ఆ రోజు ఒకరు కూడా రారు మన దగ్గర. అందుకే మనం ఉండి సార్ ఉమా సార్.
ఉమా సార్. సారీ లీడర్స్, ఒక 1 minute అండి, సార్కి డిస్కనెక్ట్ అయిపోయింది, కాల్ కనెక్ట్ చేస్తున్నాడు. సారీ లీడర్, సారీ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో నేను ఒకసారి లాస్ట్ స్లైడ్ షేర్ చేయరా మీరు? ఓకే సార్, 1 minute. లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ 10th వన్. ఓకే. షేర్ అవ్వట్లేదు. అవుతుంది సార్. స్లైడ్స్. యా, నెక్స్ట్. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు లీడర్స్. సో వాట్ ఎవర్ గెట్స్ మానిటర్డ్ గెట్స్ ఇంప్రూవ్డ్. సో మీరు ఏదైతే ఇక్కడ మీరు మానిటర్ చేస్తారో, రికార్డ్ చేస్తారో, మీరు దాని వల్లనే మీ ఇంప్రూవ్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సపోజ్ నేను ఒక 100 మందిని ఈవెంట్కి ఇన్వైట్ చేశాను. సో ఆ 100 మంది ఎప్పుడైతే రాలేదో, లేదా 10 మంది వచ్చారో, లేదా 5 మంది వచ్చారో, నా దగ్గర డేటా ఉంటే నెక్స్ట్ దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో ఎప్పుడైతే నేను అది చేయగలుగుతానో, సో వాట్ ఎవర్ గెట్స్ మానిటర్డ్ గెట్స్ ఇంప్రూవ్డ్ అంటారు. సో నేను ఇక్కడ ఏదైతే మానిటర్ చేస్తున్నానో, నా జూమ్లో ఇవాళ 20 మంది జాయిన్ అవ్వాలి, ఎంతమంది జాయిన్ అయ్యారు. సో ప్రతిదీ మన దగ్గర ఒక రికార్డ్ అనేది ఉంటే, రేపు పొద్దున మనం ఎవరు మిస్ అయ్యారు, ఎంతమందిని ఇన్వైట్ చేశాము, వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేయడానికి, మళ్ళీ రీజాయిన్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్కి వెళ్ళరా. సో ఫైనల్ గా లీడర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ 10 hours రీలర్న్. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ చేయండి. రీలర్న్, రికమెండేషన్, రీపర్చేజ్, రిటైల్, రిక్రూట్మెంట్, రిలేషన్షిప్, రిటెన్షన్, రీయాక్టివేట్, రైట్ స్టార్ట్ ఫర్ యువర్ న్యూ అసోసియేట్స్, అండ్ ఫైనల్ గా రికార్డ్ యువర్ బిజినెస్. ఈ 10 hours ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి నెట్వర్క్ ఇండస్ట్రీలో, ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఇవి మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో 100% మనం అందరం కూడా ఒక గొప్ప బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు, గొప్ప సక్సెస్ ని మనం అందరం తీసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 10 hours అనేది మన అందరం కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే, మనం దీన్ని ప్రాపర్ గా చేయగలిగితే 100% గొప్ప సక్సెస్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ అండి. ఓకే. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది చాలా హోప్ ఈ సెషన్ మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. నెక్స్ట్ అండి. సో సో సీ యూ ఆల్ ఎట్ ద టాప్ అండి. లెట్స్ మేక్ దిస్ వరల్డ్ బెటర్ టుగెదర్. మనందరం కలిసి ఒక బెటర్ సొసైటీని బిల్డ్ చేద్దాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో నెక్స్ట్ అండి. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఇబ్బంది జరిగింది కొద్ది నెట్వర్క్ వల్ల. కొద్దిగా ఒక 5 నిమిషాలు మీకు నెట్వర్క్ ఇబ్బంది కలిగించింది. సో ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఇరగం రెడ్డి సార్, స్క్రీన్ కూడా షేర్ చేసినందుకు. అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మీ పేషెన్స్ కి థ్యాంక్ యూ. ఈ సెషన్స్ మీ అందరికి కూడా ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నా. సో చిన్న మిస్టేక్ అయింది, క్షమించండి. కొద్ది నెట్వర్క్ ఇష్యూ వల్ల, వేరే ట్రావెల్ లో ఉండి రావడం వల్ల లేట్ అయింది. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. మీరు పెట్టుకున్న గోల్స్ ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో రైట్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో కొంచెం డిలే అయింది నెట్వర్క్ ఇష్యూ వల్ల.